సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. విజయనగరంలో జరిగే శక్తి కేంద్ర ప్రముఖ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఏపీ బీజేపీ నేతలు తలపెట్టిన బస్సు యాత్రను షా ప్రారంభిస్తారు. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి పాలనకు పలాస సభ నుంచే చరమగీతం పాడుతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన వివరాలేంటి? బలరాం, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పలాసలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో పలాస చేరుకుంటారు. ఆ పలాసలోని జగన్నాథ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. అయితే బహిరంగ సభ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ప్రజా చైతన్య బస్సు యాత్రను కూడా అమిత్ షా ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేస్తారు. ఆ బస్సు యాత్ర ఈ రోజు అయితే టెక్కలి, నరసన్నపేట మీదుగా శ్రీకాకుళం వరకు కొనసాగుతుంది. ఏదైతే అమిత్ షా పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాయి. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పలాసలో ఉండి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గత 4.5 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని ఈ సభ ద్వారా అమిత్ షా వివరించే అవకాశం ఉంది. ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి రానున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన ప్రచారాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభిస్తుందని చెప్పుకోవచ్చు. బలరాం, అయితే సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సు యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు బీజేపీ నాయకులు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టినటువంటి సత్యమేవ జయతే ప్రజా చైతన్య యాత్ర కూడా అమిత్ షా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఏదైతే బస్సు యాత్ర అయితే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొనసాగుతుంది. దాదాపు బస్సు యాత్ర ఇవాళ శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేట మీదుగా శ్రీకాకుళం రాత్రికి చేరుకుంటుంది. రేపు కూడా కన్నా లక్ష్మీనారాయణ చేపట్టినటువంటి బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. రేపు సాయంత్రం విజయనగరం చేరుకుంటుంది. బలరాం, అయితే ఈ పర్యటనకు సంబంధించి ఏపీ సీఎం కూడా స్పందించిన పరిస్థితి, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలంటూ కూడా ఆయన స్పందించిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? నిన్న మనకి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే గత 4.5 ఏళ్లుగా బీజేపీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల్ని ప్రత్యేకంగా చెప్పడానికి ఈ సభను ఏర్పాటు చేశామని చెప్పడం జరుగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోతున్నానని రాష్ట్రంలో అమిత్ షా గారి పర్యటన జరుగుతుంటే రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే పద్ధతిలో తెలుగుదేశం నేతలు, ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లాలో అమిత్ షా గారు వస్తుంటే భయపడిపోయి అమిత్ షా గారు ఏ మొహం పెట్టుకొని వస్తారని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి
ఈ రాష్ట్ర ప్రజలను నిండా ముంచినటువంటి మీకు, ఈ రాష్ట్రంలో శాసనసభలో ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రికి, మీ పార్టీకి మీరు ఈ రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకొని 2019 ఎలక్షన్లో మీరు ప్రచారానికి వస్తారని నేను అడుగుతున్నా. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు భారతీయ జనతా పార్టీ సత్యమేవ జయతే పేరుతో మీరు దోచేసిన సొమ్ము, మీరు దాచేసుకున్న డబ్బు, మీ అవినీతిని ప్రజలకు చెప్పేటువంటి ఒక యాత్రను రేపు ప్రారంభిస్తారు.